ప్రతిక్షణం ప్రజల పక్షం NNF న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సంక్షోభ సమయంలో సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్న అపర భగీరథుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. నిమ్మనపల్లి ప్రజా దర్బార్లో స్పష్టం చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఆగని ఇసుక అక్రమ రవాణా బరితెగిస్తున్న అక్రమార్కులు. నివా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తూ అదుపు తప్పి బోల్తా పడిన భారీ ఇసుక టిప్పర్. ఇసుక లారీ ఎవరిదని ఆరా తీస్తున్న పోలీసులు. పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా జనసేన పార్టీ దారం అనిత ఆధ్వర్యంలో మదనపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద దీక్ష చేపట్టిన నేతలు. పోటీ పరీక్షల్లో సత్తా చాటాలి. ఉర్దూ టెట్ విద్యార్థులకు ఉచితంగా బుక్స్ అందజేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఇక డీటెయిల్స్ చూస్తే ఉర్దూ విద్యార్థులు పోటీ పరీక్షలలో సత్తా చాటాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. రాష్ట్ర మైనార్టీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనార్టీ సంస్థ ద్వారా గత నెల రోజులుగా స్థానిక మున్సిపల్ ఉర్దూ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉచిత శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉర్దూ భాషాభివృద్ధికి మైనార్టీల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ పోటీ పరీక్షలకు హాజరయ్యే ఉర్దూ విద్యార్థులకు ఉచితంగా శిక్షణ అందిస్తున్నారన్నారు. గత నెల రోజులుగా పొందిన శిక్షణ ద్వారా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో మంచి మార్కులు సాధించి టీచర్ పోస్టులను సాధించాలన్నారు. మైనార్టీలతో విద్యా చైతన్యం రావాల్సిన అవసరం ఉందన్నారు. మైనార్టీలలో విద్యా చైతన్యం రావాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం రాష్ట్ర ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనార్టీ సంస్థ ద్వారా ముద్రించబడిన స్టడీ మెటీరియల్ను విద్యార్థులకు ఉచితంగా అందజేశారు. కాగా అన్నమయ్య జిల్లాకు సంబంధించి మదనపల్లిలో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న ఇతర జిల్లాల విద్యార్థులకు ఎమ్మెల్యే తన సొంత నిధులతో వసతి భోజన సౌకర్యాలను కల్పించారు. భవిష్యత్తులో జరిగే డిఎస్సికు కూడా తన వంతు సహకారం అందించి ఉచిత భోజన వసతి సౌకర్యాలను కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రూటా రాష్ట్ర నాయకులు పఠాన్ మహమ్మద్ ఖాన్, కౌన్సిలర్ నాగార్జున బాబు గాంధీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ నాయకులు ఎస్ఏ మస్తాన్, పార్టీ నాయకులు నాదెండ్ల విద్యాసాగర్, గంగారపు నవీన్ చౌదరి, దాదూఖాన్, జనసేన నాయకులు రామాంజనేయులు, ప్రధానోపాధ్యాయులు ఏ షాజహాన్, పాఠశాల కమిటీ చైర్మన్ మహమ్మదీ, విద్యార్థులు ఇస్మాయిల్, హాఫిజా, నదీర్, షావలి, వివిధ జిల్లాలకు చెందిన టెట్ శిక్షణార్థులు పాల్గొన్నారు. तो मैं क्या कर सकता हूँ, हर चीज के लिए किसी की जरूरत पड़ती है, किसी लाठी की जरूरत पड़ती है, किसी के साथ की जरूरत पड़ती है. अगर हम ऐसी जिंदगी बसर करना चाहते हैं तो ये जिंदगी का कोई मकसद नहीं है. इस कौम ऐसी कौम है कि बेहतर इंसानियत रखने वाली कौम है और बेहतर भाईचारगी रखने वाली कौम है. लेकिन वहाँ एक बदनसीबी ऐसी है जो इकराम मुस्लिम है, जो सल्लल्लाहु अलैहि वसल्लम के जो आपके जो मिसालें हैं, सुन्नतें हैं, जो उनकी जिंदगी के जो भी हालात हैं, इससे हमारी जिंदगी की मिसाल नहीं बनी. हमारा उठना बैठना चलना फिरना इसके बराबर की नहीं है. सिर्फ हमें है अपनी जगह मस्त है, मगन है, लेकिन नाकामयाब है. कहीं भी ये कौम नाकामयाब नहीं. अगर कामयाब बनना है तो आपको जरूरी अपनी थोड़ी बहुत आप जहद का आप जो भी है मजबूती से काम करना है, हालात को लेकर चलना है, सबके साथ काम करना है और अपना मुस्तकबिल बनाना है. इसीलिए आपको बार बार कह रहा हूँ, आज अगर टेट में 227 बच्चे पढ़े हैं, ट्रेनिंग लिए हैं, लेकिन मैं चाहता हूं कि 227 भी टीचर हैं. कल डीएससी ट्रेनिंग को और आपको आला मुकाम पर आपको ट्रेनिंग दिया जाएगा, बेहतर मुकाम से आपको दिया जाएगा. अगर आप चाहे तो एक स्कूल ही मैं आपके लिए वेकेंट कराकर पूरा कैंपस आपको दिलाता हूं, ताकि आप लोग, मैं ये चाह रहा हूं कि स्टेट में कहीं भी इतनी बड़ी तादाद में बच्चे अपनी नौकरियां हासिल नहीं करना जितने के मदनपल्ली में करें. अगर 250 अगर डीएससी ट्रेनिंग लेंगे तो 250 भी पोस्टिंग मिलना चाहिए. उस काबिल आप लोग बनना और अपनी जगह एक मुकाम हासिल करना, जिससे लोग और अपने अतराफ के जो भाईचारगी है, अपने माँ बच्चे हैं, सब आप लोगों को देखकर नाश करना है. इस तरह की जिंदगी बसर करना है. आपको बार बार कह रहा हूँ, आपकी जिंदगियां आपके लिए मिसाल है.
आपके आजू बाजू रहने वाले आपको देख रहे हैं, आप किस तरह जी रहे हैं, किस तरह बात कर रहे हैं, किस तरह उठ रहे हैं, किस तरह बैठ रहे हैं, आपके हालात क्या है, आपके बात करने का लहजा क्या है, आपके बात करने का, लोगों से मिलने का तरीका क्या है, ये आपके ऊपर बराबर एक निगाह रखी गई है। मैं आपको इस जिंदगी, ये सिर्फ छोटी सी जिंदगी है, इस जिंदगी में आप कामयाब होकर जिंदगी बसर करना है, इसलिए आपके लिए इकरा में मुस्लिम की जो अपने मिसालें हैं वो आपके लिए कूट कूट कर भर दी गई है। अगर आप अपना लिए, मैं चाहता हूं कि एक औरत, बच्चियां जितने भी हैं, ये आकर इस माहौल के लिए एक मिसाल है, इस हालात के लिए एक मिसाल है, इस जिंदगी के लिए भी एक मिसाल है, जहां औरत बच्ची अपनी जगह अपना मुकाम संभाले, एक बहन के तौर पर, एक बेटी के तौर पर, एक माँ के तौर पर, एक अपने खानदान वालों के तौर पर, एक बेहतर बीवी के तौर पर, हर जगह। सर शाहजहां सर के लिए और यहाँ के HM महकूम सर के लिए और दीगर असातिज़ा इन सबको, मेरे को ट्रेनीज, सब मैडम्स को, सर को भी मेरी तरफ से अस्सलाम वालेकुम। सबसे पहले मैं मेरा सेल्फ बोलती हूँ, मेरा आपको तिरुपति, लेकिन मैं तिरुपति से हम आने का मकसद आपको यहाँ फ्री कोचिंग रखने की वजह से, हम ना भी MLA सर ही, लेकिन मैं कभी भी हमारे MLA सर को सामने से नहीं देखी है कि सर इतना सिंपली से इनके सबसे मिल जाते हैं, एक प्राउड से फील होना हमें कैसे बने, एक पर्सन को हमें कब प्राउड से फील होती है, तो उनका बहुत हमने मुकम्मल से करे तो हमें फील होती, जब वो सर को देखे तो इतना फ्री से कमाते, जब हमें डर को ना बोले कि ऐसा समझे कि हमारे दिल से बोले कि हम वो सर हमने करती को तो बोलते सर ऐसा उम्मीद हम ना आपको हॉस्टल में थी 25 डेज तक थी, हमें इतना अच्छा फैसिलिटी रखी इनको, तो सर हम ना माँ बाप पूछे तो भी हमें इतना हिफाजत से, उन्होंने भी हमारे औरत बच्ची को तो एक सिक्योरिटी इंपॉर्टेंट है, वो सिक्योरिटी प्रोवाइड करने के लिए भी शुक्रिया अदा करती हूँ सर, क्योंकि भी घर में कितना अच्छा रहते थे, उसी तरह से भी हमें घर में कितना अच्छा रहते कि हॉस्टल में रहते थे, उसके लिए भी बहुत शुक्रिया अदा करती हूँ सर। इसी तरह DSC को भी हमारे लिए साथ दे को और दूसरे इसमें भी ये करने के लिए शुक्रिया अदा करती हूँ। थैंक यू फॉर गिविंग दिस अपॉर्चुनिटी। లారీ బోల్తా పడడంతో సంఘటన స్థలం నుంచి పరారైన అక్రమార్కులు, ఇసుక లారీ ఎవరిది అన్న దానిపై ఆరా తీస్తున్న పోలీసులు. అక్రమ ఇసుక రవాణా తరలింపుకు రాజమార్గంగా పాలసముద్రం మండల రహదారి, పాలసముద్రం మండలం మీదుగా రాత్రిపూట పదుల సంఖ్యలో లారీలు తమిళనాడు సరిహద్దు దాటడంతో విమర్శలకు దారితీస్తున్నాయి. ఇంతకీ దీనిపై అధికారుల చర్యలు ఉంటుందా ఉండదా అన్న దానిపై నియోజకవర్గ ప్రజల్లో విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. గతంలో పాలసముద్రం మండలం తమిళనాడు సరిహద్దులలో డంప్ చేసిన ఇసుకను సీజ్ చేసి వారిపై చర్యలు తీసుకున్నారు. సంబంధిత అధికారులు సీజ్ చేసి వారు చేతులు దులుపుకున్నారు. ఆ డంప్లు ఇంకా అక్కడే ఎవరి కోసమో ఎదురు చూస్తున్నాయి. దీని కారణంగానే అధికారులపై ప్రజల్లో నమ్మకం కోల్పోయారు. గత 2 రోజుల క్రితం గంగాధర నెల్లూరు మండలంలో పట్టుబడ్డ ఒక లారీ, ఒక ట్రాక్టర్ పై కేసు నమోదు చేయకుండా జరిమానా వేసి వదిలేయడంతో జిల్లా స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. నిమ్మనపల్లె మండల పరిధిలో పిట్టవారిపల్లె పంచాయతీలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా మంగళవారం నిమ్మలపల్లి మండల పరిధిలోని పిట్టవండ్లపల్లిలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మీడియాతో మాట్లాడుతూ కూటమి 100 రోజుల పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మదనపల్లి నియోజకవర్గంలో ప్రజా దర్బార్ను ఏర్పాటు చేయడం ఆనందించదగిన విషయమని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపాడు. మండల పరిధిలోని ఉన్న నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు వికలాంగులకు 6,000 పెన్షన్ ఇవ్వటం జరిగిందన్నారు. అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు కడుపు నింపే మంచి కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. మెగా DSC నోటిఫికేషన్ విడుదల చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని కొనియాడారు. దీపావళి నుండి ఉచిత సిలిండర్లను ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపాడు. సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని ఎమ్మెల్యే ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నాగరాజు నాయుడు, సర్పంచ్ రెడ్డమ్మ నరేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు కోటరమణ, మాజీ ఎంపీపీ మేసా రామకృష్ణ, రెడ్డప్పారెడ్డి, పారిజాత మల్లికార్జున, మాజీ కో ఆప్షన్ సభ్యులు సుధాకర్ రావు, ఆర్జే వెంకటేష్, రాజన్న, జనసేన పార్టీ
చంద్రశేఖర్, తోట కళ్యాణ్, ప్రదీప్ సింగ్, అప్రోచ్ ప్రసాద్, బీసీ సెల్ అధికార ప్రతినిధి లక్ష్మణ, టీడీపీ పార్టీ మండల యూత్ ప్రెసిడెంట్ చిన్నాబాబు, విజయ్, మల్లప్ప, శ్రీమతి, తహసీల్దార్ ధనుంజయులు, ఎంపీడీఓ రమేష్ బాబు, ఎంపీఎం రజనీ కుమార్, హరికుమార్ రెడ్డి, శోభారాణి, తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు, ఏఎన్ఎంలు, ఆశాలు, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మీకు రేపు ఎలక్షన్ ఎప్పుడైనా రావచ్చు, మాటలు చెప్పే వాళ్ళు చాలా మాటలు చెప్తారు. వైసీపీ వాళ్ళంటే జగనన్న ఏం చెప్పినాడు, నేను ముద్ద చెప్పించి నీ నోట్లో పెట్టి తినిపిస్తాడు. నీ నోట్లో ముద్ద పెరిగేశాడు, తినిపించే చాలా దూరం. మీ ఆస్తులు మీది కాదు, మీ ఇల్లు మీది కాదు. మీకు తెలుసా ఆయన ఇచ్చిన సారాయి, బ్రాండీ, విస్కీ అది ఏమని తెలిసి అది ఒక విషం కన్నా ఎక్కువ. ఎవరెవరు ఎక్కువ తాగారో వాళ్ళందరికీ కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. ఎవరెవరు ఎక్కువ తాగినారో వాళ్ళకి లివర్లు ఫెయిల్ అయిపోయినాయి. ఎవరెవరు ఎక్కువ తాగారో వాళ్ళు నిరంతరం జ్వరాలతో, జబ్బులతో బాధపడుతున్నారు. అటువంటి పనికిరాని ఒక మద్యపానం ఈ రాష్ట్రంలో అమ్మి మీ దగ్గర నుంచి వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించి ఆ డబ్బులన్నీ వాళ్ళు ఈరోజు పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకుంటున్నారు. ఎక్కడ మీరు వదలలేదు. ఈయన చూస్తే ఇసుక తాండం ఆడింది. ఈ రోజు మీకు తెలుసులేదో, ఖచ్చితంగా ఇసుక ఈ ప్రభుత్వ జయం. మీకు 2,000 రూపాయలు ట్రాక్టర్ ద్వారా 2,500 ఇసుక ఇస్తామని మాట ఇచ్చినాము. ఇప్పుడు ఏదైనా తప్పులు జరుగుతాయేమో చెప్పి పెద్ద ఆయన ఒక్కసారి ఆంక్షలు పెట్టారు. ఇవి ఆంక్షలే మాత్రమే, పూర్తి స్థాయిగా ఇసుక లేకుండా అవసరం లేదు. మీరు ఒకవేళ మీ సొంత ట్రాక్టర్ ఉంటే మీరే తీసుకొని పోయి ట్రాక్టర్ తో ఇసుక లోడ్ చేస్తే తెచ్చుకొని ఇల్లు కట్టుకోవచ్చు. మీకు ఎవరు ఆపే అధికారులు లేరు. మీ ఎవరైనా మీరు ఇల్లు కట్టాలి ఉంటే మీ సొంత ట్రాక్టర్ తీసుకొని మీ ఇల్లు ఎక్కడ కడుతున్నారో, ఎక్కడ రీచ్ ఉంటే దగ్గరలో బహుదా ఎక్కడైనా కానీ, మీరు ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడైనా కానీ మీరు తీసుకుని వచ్చి మీరు ఇంట్లో మీ సొంత ట్రాక్టర్ మీరు కట్టుకోండి. అధికారులు ఆపితే నాకు చెప్పండి, నేను మాట్లాడతాను. ఈరోజు ప్రజలకు ఒక మంచి పరిపాలన ఇచ్చేదే మా ధ్యేయం. ఏ ఒక్కరికి వదిలేదు లేదు. ఎవరెవరైతే భూములు కబ్జాలు చేశారో, ఎవరెవరైతే తాండవాళ్ళ మనుషులు కష్టాలు పెట్టించారో, ఎవరెవరైతే మనుషుల పైన క్రిమినల్ కేసులు పెట్టించారో వాళ్ళందరి కథ చూడడానికి మళ్ళా మేము ఇక్కడ వచ్చాం. మాట్లాడతాం. ఇవే కాకుండా మా అత్త ఎవరో చెప్తున్నారు, ఎవరో రెవెన్యూ అధికారులు మాకేదో చాలా నిమ్మపల్లి ఏదో తప్పు చేసినారని. అది ఎవరైనా కానీ, ఎంత పెద్ద అధికారి ఉన్నా కూడా ఒకవేళ తప్పు ఉంటే తప్పకుండా ఆయన పైన క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. మీరు ఎవరు అధైర్యపడే అవసరం లేదు. ఈ ప్రభుత్వం మీది, మీకోసం, మీ సంక్షేమం కోసం. పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా మదనపల్లి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద టీడీపీ, బీజేపీ పార్టీల నాయకులతో కలిసి జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత ఆధ్వర్యంలో దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునిగా భక్తుల నీరాజనాలు అందుకుంటూ తిరుమల కొండపై కొలువైన శ్రీనివాసుని లడ్డూ ప్రసాదం జంతువుల అవశేషాలతో కల్తీకి పాల్పడ్డ వైసీపీ నాయకుల తీరు నిరసిస్తూ పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం, బీజేపీ నాయకులతో కలిసి దీక్ష చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు అశ్వత్ కోటకొండ, చంద్రశేఖర్, బీసీ నాయకులు వెంకటేష్, శంకర్, శ్రీనివాసులు, మల్లికార్జున, అనిలు, మహిళా నాయకులు మల్లిక, కళావతి, జయమ్మ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా ఈరోజు మదనపల్లిలో జనసేన పార్టీ తరఫున మేమందరూ భక్తాదులు, కార్యకర్తలు అందరూ కలిసి దీక్షను చేపట్టాము. వాస్తవంగా ఎంతో పవిత్రమైన ఈ కార్యానికి మేము భాగస్వాములైనందుకు కూడా మేము చాలా సంతోషపడుతున్నాం. అది వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దీక్ష చేయడం అనేది కూడా మాకు గర్వించదగ్గ విషయం. వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని గత పాలకులు ఏ విధంగా అపవిత్రం చేశారో అందరికీ తెలుసు. ఇలాంటి అపవిత్రం ఎప్పుడు కూడా జరగకూడదని పవన్ కళ్యాణ్ గారు చాలా మనస్తాపం చెంది ప్రాయశ్చిత్త దీక్ష అనేది చేపట్టడం జరిగింది. 11 రోజులు మేము కూడా ఈ దీక్షకు మద్దతుగా మదనపల్లి నియోజకవర్గం నుంచి ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడిలో కూడా ఈ కార్యక్రమానికి మేము మద్దతు తెలుపుతూ అందరూ కూడా
మద్దతు తెలియజేస్తున్నాము. మేమే కాదు, ప్రజలందరూ కూడా కథలు రావాలి, ప్రశ్నించాలి. ఇలాంటి అపవిత్రం జరిగినప్పుడు కూడా బయటకు రావాలి, ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత తీసుకోవాలి అని చెప్పి, ఇలాంటి అపవిత్రం ఎప్పుడు జరగకుండా సనాతన ధర్మాన్ని అందరూ కూడా గౌరవించాలి, మన హిందూ మతాన్ని గౌరవించాలి. ఇలాంటివి జరిగినప్పుడైనా కూడా అందరూ కథలు వచ్చి ఈరోజు ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం మన తిరుమల. అటువంటి తిరుమలను అపవిత్రం చేశారు గత పాలకులు. తిరుమల లడ్డు ప్రసాదంలో కానీ అన్న ప్రసాదంలో కానీ కల్తీ నెయ్యి వాడి తిరుమలను అపవిత్రం చేసి భక్తులను కూడా అపవిత్రం చేసే పరిస్థితి ఏర్పడింది. కావున దీనికి సంఘీభావంగా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రాయశ్చిత దీక్ష చేస్తున్నారు 11 రోజులు. దీనికి సంఘీభావంగా ఈరోజు రాయలసీమ జనసేన కోఆర్డినేటర్ దారం అనిత గారి ఆధ్వర్యంలో మదనపల్లి శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి దేవస్థానంలో స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా దీక్ష ప్రారంభించడం జరిగింది. కావున అందరూ తెలుసుకోవాలి, గత ప్రభుత్వంలో లడ్డూలో కల్తీ నెయ్యి కలిపి ఏదో లాభాల కోసం లక్షల కోట్లు గడించి వారి సొంతానికి వాడుకున్నారు. ప్రజలను తిరుమలను అపవిత్రం చేసేశారు. కాబట్టి దీనికి అందరూ కూడా భక్తులు గమనించి కూటమి 100 రోజుల పాలనకు ప్రజలు జేజేలు. కొండమారిపల్లి పంచాయతీల్లో ఇసుక నూతపల్లి బోడుమల్లదిన్నెలలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమాన్ని చేపట్టిన టీడీపీ నాయకులు జయరాం యాదవ్. ఏపీలో కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనకు ప్రజలు జేజేలు పలుకుతున్నారని టీడీపీ నాయకులు జయరాం యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో శాసనసభ్యులు షాజహాన్ బాషా సూచనల మేరకు ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఇందులో భాగంగా మంగళవారం కొండ మరిపల్లి పంచాయతీ పరిధిలో కొండ మరిపల్లి, ఇసుక నూతపల్లి, టీఎన్ఆర్ కాలనీ, బోడమల్ల దిన్నెలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి వివరించి స్టిక్కర్లను అంటించారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను పకడ్బందీగా అమలు చేస్తుందన్నారు. ఇచ్చిన హామీ మేరకు వృద్ధాప్య, వికలాంగ పెన్షన్లను 4,000, 6,000 వరకు పెంచడం, అన్న క్యాంటీన్లు ప్రారంభించడం, మెగా డిఎస్సి నోటిఫికేషన్ను విడుదల చేయడం జరిగిందన్నారు. త్వరలోనే మిగిలిన సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారన్నారు. సంక్షోభంలోని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని కొనియాడారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా సహకారంతో కొండ మరిపల్లి పంచాయతీలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జయరాం యాదవ్, పంచాయతీ సెక్రటరీ రవీంద్ర నాయక్, కృష్ణ యాదవ్, తిమ్మ రాయుడు, సయ్యద్ బాషా, రెడ్డి రాణి, నాగరాజా, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మదనపల్లె సమీపంలో గల ప్రముఖ ఇంజనీరింగ్ విద్యాసంస్థ మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మదనపల్లె కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ శివయ్యకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు. 2024 సంవత్సరానికి గాను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రపంచంలోని టాప్ 2% సైంటిస్టుల జాబితాలో ప్రొఫెసర్ శివయ్యకు గుర్తింపు లభించిందని ఆయన అన్నారు. పరిశోధన రంగంలో చేసిన కృషికి గాను ఈ ఘనత సాధించినట్లు ఆయన అన్నారు. ప్రొఫెసర్ శివయ్యను కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్, అధ్యాపకులు మరియు విద్యార్థులు అభినందనలు తెలియజేశారు. అనుక్షణం ప్రజల పక్షం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.